నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. వేద సహస్రపాత్ మెడిటేషన్ అని చేస్తాం మనము. దాంతోపాటు శ్రీ సూర్య త్రిచక్ర సాధన చేస్తాం మనము. అండ్ అకాయ యోగా, దాంతోపాటు కొన్ని మోటివేషనల్ వీడియోస్, కొన్ని పీక్ పర్ఫార్మెన్స్, చైల్డ్ మైండ్ మోటివేషన్, ఇలా చాలా చేస్తాం. ఈ ప్రోగ్రాంలో దేంట్లో అయినా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కొంచెం ఖర్చు ఉంటుంది, కానీ దేంట్లోనే ఎన్రోల్ అవ్వచ్చు. ఒకవేళ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే నా వీడియోలు చూసి రాసుకొని ఫాలో అయినా చాలు. చాలామంది కాస్ట్ ఎక్కువ ఉందండి, తట్టుకోలేకపోతున్నాం అంతా అని అడుగుతున్నారు. వద్దు, మీరంతా అవి జాయిన్ అవ్వకూడదని ఎక్కువ రేట్లు పెట్టాను. సో దట్ మీరు నా వీడియోలు చూసేసి నోట్స్ రాసేసుకుని చేంజ్ అయిపోవాలి అంతే. ఎంత చేసినా, మేము ఎన్ని చెప్పినా మార్పు మీలో రావాలి. మీరే డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయితే ఈ ప్రపంచంలో నాలెడ్జ్కి ఏం కరువు అండి? మన భగవద్గీత చెప్పట్లేదా? లేకపోతే మన పుస్తకాలు చెప్పట్లేదా? అన్నిట్లోనూ మంచి చెప్తున్నారు కదా. అందుకని తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో ఒక నిర్ణయము చాలు. మాలాంటి వీడియోలు అన్నీ అవసరం లేదు, ఓకే. కానీ కొంతమందికి స్టక్ అయిపోయి ఎక్కడి నుంచి బయట రావాలో తెలీదు. అలాంటి వాళ్ళ కోసం నా వీడియోస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. లేదనుకుంటే నేను నేర్పించే మెడిటేషన్ క్లాస్ మీకు లైఫ్ టైం ఉపయోగపడతాయి. అవి ట్రై చేసుకోవచ్చు. అయితే ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్, చాలామంది మా దగ్గరికి మెసేజ్ల ద్వారానో లేకపోతే ఈ కామెంట్స్ ద్వారానో చాలా మెసేజ్లు మాకు మెయిల్స్ ద్వారానో పంపిస్తూ ఉంటారు. అందులో ఒక మేజర్ ప్రాబ్లమ్, ఈ మధ్య అడ్రస్ చేయాలి అనిపించిన ప్రాబ్లం వచ్చేసి, ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాట మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను చెయ్యగలనా లేదా అనే దాంట్లో ఉంటారు. దీనికి మేజర్గా ఏమేమి కారణాలు అయి ఉంటాయి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడో ఎవరో అన్న మాట, ఆర్ నేను బయటపడగలనా, నాకు ఇంగ్లీష్ వస్తుందా, లేకపోతే నేను లైఫ్లో జాబ్ మంచిగా చేసుకోగలనా, డబ్బులు వస్తాయా, ఈ టైప్లో కొన్ని అనుమానాలతో జీవితాన్ని గడుపుతారు. సో ఈరోజు మాట్లాడుకోబోయేది, ఎవరైనా మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడితే, ఆర్ ఎవరైనా మీరు చెయ్యలేరు అని ఎవరైనా మాట్లాడితే, మీరు దాన్ని ఎలా తీసుకుని బయటకు రావాలి, మీ కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మేజర్ నెంబర్ 1 విషయము మీరు చేసుకోవాల్సింది, మీ మైండ్లో 50% అండర్ కాన్ఫిడెన్సే ఉంటుంది ఎప్పుడు కూడా. నిజంగా కూడా పులి వేటాడేటప్పుడు కూడా పులి మైండ్లో కూడా అదే ఉంటుందేమో, దట్ నాకు జింక దొరకకపోతే ఈరోజు తిండి లేదురా భయ్ అని చెప్పి. నిజము కూడా అంతే. భయం అందరికీ ఉంటుంది. పుట్టగానే అందరూ ఫుల్ కాన్ఫిడెంట్గా పుట్టరు. తెచ్చుకోవాలి కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే రిపీట్ వాట్ యు ఆర్ డూయింగ్. మళ్ళీ చెయ్యండి. కాన్ఫిడెన్స్ రావాలంటే ఏకైక బ్రహ్మాస్త్రం, డూ ఇట్ రిపీటెడ్లీ. ఇక్కడ కాదు, రియల్ లైఫ్లో దిగి చెయ్యండి. అన్ని మానసిక సమస్యలకి మెయిన్ ప్రాబ్లం మైండ్లో ఆలోచించుకుంటూ కూర్చోవడం, చెయ్యకపోవడం. గెట్ ఇన్ టు యాక్షన్. ఎంత చెయ్యగలిగితే మీ కాన్ఫిడెన్స్ అంత పెరుగుతుంది. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, కాన్ఫిడెన్స్ని కిల్ చేసేది అన్నెసెసరీ పీపుల్ గురించి ఆలోచించడం. ఎవరి గురించో ఆలోచిస్తూ కూర్చుంటారు. అలా కూర్చున్న రోజులు సఫర్ అవుతారు. ఎవరి గురించో వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, నా కజిన్స్ ఏంటి, నా బ్రదర్ ఏంటి, నా సిస్టర్ ఏంటి, ఇందులోనే ఉండిపోయినన్ని రోజులు మీరు సఫరింగ్లోనే ఉండిపోతారు. ఇది తెలుసుకున్న రోజున మీ లైఫ్ క్లియర్ అయిపోతుంది. దట్ ఎవడి గురించో నేను ఆలోచించను అని. వాడి గురించి ఆలోచించడం, మా తోటికోడలు ఇట్లా అందండి, నాకు ఎంత బాధ వేసిందో. తోటికోడల మైండ్, తోటికోడల నోరు తన ఇష్టం. తను ఏమన్నా అనుకునే హక్కు ఉంది. మీరు అప్పటికప్పుడు తోటికోడలతో ఫైట్ చేసేయండి, గొడవ పడిపోండి. దాని తర్వాత పక్కకు వచ్చేసి నేను నా లైఫ్ నేను చూసుకుంటా అనేటట్టే ఉండండి. అక్కడ గొడవ పడతారు, ఇక్కడ బాధ పడతారు. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. అది ఉండకూడదు. ఎవరైనా మీ అత్త, మామ, బాస్ ఎవరైనా సరే మీ గురించి తప్పు మాట్లాడి బ్యాడ్ మాట్లాడుతుంటే వాటితో మంచి గొడవపడండి. అట్ ద సేమ్ టైం గొడవయ్య సీన్ దాటి పక్కకు రాగానే మొత్తం మర్చిపోవాలి. అవన్నీ మైండ్లో మోసుకుంటూ తిరగద్దు, మీకే బరువు అయిపోతుంది. సో మోసుకుని తిరగవద్దు. ఇది కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఒక్కసారి ఇలా బ్రతికి చూడండి, మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, మీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే మీరు ఫెయిల్యూర్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. నేను అప్పుడు ఓడిపోయాను కదా, అప్పుడు ఇలా జరిగింది కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నాకు వాళ్ళు ఎవరితో మాట్లాడడం రాదు కదా, చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అలా పెంచలేదు కదా, నాకు మా నాన్న అమ్మ చదువు చెప్పించలేదు, ఇలా ఏవో కారణాలు చెప్తూ ఉంటారు. దానివల్ల ఓడిపోతారు. నెగిటివ్లోనే ఉంటారు, ఫెయిల్యూర్నే తలుచుకుంటారు. ఫెయిల్యూర్ని ఎక్కువ సార్లు తలుచుకోకండి.
ఎంతసేపు గెలుపుని తలుచుకోండి, పాజిటివ్ని తలుచుకోండి, మంచిని తలుచుకోండి. ప్రిపేర్ యువర్ మైండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత చెయ్యగలిగితే అంత. ఓకే, అది వెరీ ప్రొఫౌండ్గా పనిచేస్తుంది మీకు. దాంతోపాటు ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుందంటే మన దగ్గర భద్రాంజనేయ ఉంది, లేకపోతే వేదశాస్త్ర పాఠ ఉంది. నిజంగా మెడిటేషన్ నేర్చుకుని సాధన చేయండి. సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సాధన చేయండి. సౌర మార్గములో గెలుపు. 7 గుర్రాలతో సప్తాశ్వరథమారూఢంలాగా మీరు ముందుకు పరుగులు తీయాలి అంటే మాత్రం, మీ లైఫ్లోకి ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలంటే సాధన యొక్కటే మార్గము. సాధన లేని జీవితం ఏదో రకంగా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. బాధలోకి వెళ్ళిపోతారు, భయంలోకి వెళ్ళిపోతారు. సో కీప్ ఆన్ డూయింగ్ సాధన, సమ్ కైండ్ ఆఫ్ సాధన. మీకు వీలు కుదిరితే ఏదైనా మెడిటేషన్ నేర్చుకుని మంచిగా మెడిటేషన్ చేసుకోండి. బాధపడే టైం మెడిటేషన్ టైం, అంతే. ఎప్పుడు బాధ వేసినా మెడిటేషన్ చేస్తుంటాను. నిజంగా కూడా జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో నేను చెప్పింది ఆలోచించండి. అండ్ నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయాలి అనుకుంటే 4 స్టెప్స్ చెప్తాను ఈజీగా ఫాలో అవడానికి. ఫస్ట్, ఈ రోజు నుంచి మీకు భయపడించేది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. 1%తో స్టార్ట్ చేయండి. ఏదైనా భయపడిస్తోంది మిమ్మల్ని, కాన్ఫిడెంట్గా లేము అంటే అది మళ్ళీ చేయండి. ఎవడు నవ్వుకుంటాడు, ఎవడు చూస్తాడు, ఎవడు ఏడిపిస్తాడు, ఎవడు ఎక్కిరిస్తాడు, మీకు సంబంధం లేదు. స్టెప్ 1, ఫేస్ ఇట్. ఓకే. స్టెప్ 2, ఫేస్ చేశాక మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఒప్పుకోవాలి, అవును నేను ఇది తప్పు చేశా, నాకు ఇంగ్లీష్ రాదంటే రావట్లేదు. అవును భయ్, దానిలో ఏం తప్పు, నేనేం చేయగలుగుతా, నేర్చుకోగలుగుతా. లర్న్ అబౌట్ ఇట్, లర్న్ మోర్ అబౌట్ ఇట్. థర్డ్ వచ్చేసి, ఎవరైతే ఆ ఫీల్డ్లో మీకు గొప్ప అనిపిస్తారో వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళ నుంచి నోట్స్ రాసుకోండి. వాళ్ళ నుంచి ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, ఏది జరిగినా జరగకపోయినా సరే మీలోని నెగిటివిటీని అంతా తీసి సూర్యనారాయణుడికి ఇచ్చేయండి. గివ్ ఇట్ టు సూర్య. మీ బ్యాడ్ అంతా ఇచ్చేసేయండి. ఓకే, జస్ట్ టెల్ దిస్, నాకొద్ది నెగిటివిటీ, నాలోంచి వెళ్ళిపో అని పంపించేసేయండి. ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది. మీకు ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక నాకు ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.